నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒబేసిటీ వల్ల చాలా రకాల సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. అందులోని నీ జాయింట్స్ కూడా అరిగిపోవడం అనేది ఒక సమస్యగా మనం చూడొచ్చు. సో ఒబేసిటీ ఉండే వాళ్ళకి నీ జాయింట్ పెయిన్స్ ఎందుకు ఎక్కువగా వస్తాయి, మన నీ జాయింట్స్ అనేవి ఎంతవరకు బరువును మోయగలుగుతాయి, అలాగే కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల కూడా నీ జాయింట్ పెయిన్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. బట్ ఈ కార్టిలేజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం అసలు ఈ రకంగా కూడా సాధ్యం కాదని కూడా అంటారు. విత్ ఫుడ్తో కానివ్వండి, లేకపోతే మెడిసిన్స్తో కానివ్వండి, ట్రీట్మెంట్స్తో కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్టిలేజ్ ఇంక్రీజ్ కాదు అని చెప్తూ ఉంటారు. బట్ పీఆర్పీతో ఇది సాధ్యం అవుతుంది అని కూడా డాక్టర్స్ అంటున్నారు. ఏ రకంగా పీఆర్పీ ట్రీట్మెంట్ తోటి కార్టిలేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేద్దాం. సో మనతో పాటు ఉన్నారు జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఈపీ ఆన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి డాక్టర్ సుధీర్ ధారా గారు. హలో సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ ఉండే వాళ్ళలోనే ఎక్కువగా నీ జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో వాళ్ళు బరువు మన మోకాళ్ళు మొయ్యలేదు, దానివల్లే వస్తుంది అని చెప్తూ ఉంటారు. మన మోకాళ్ళు అనేది ఎంత వెయిట్ని బేర్ చేయగలుగుతుంది? ఒబేసిటీ ఉన్న అందరిలో మోకాళ్ళు అరగవు. ఎందుకని? ఒబేసిటీ ఉన్నంత మట్టుకు తప్పకుండా గుజ్జు అరిగి మోకాలు నొప్పి రావాలన్న కారణం ఎందుకు లేదంటే ఆ ఒబేసిటీ తగ్గట్టుగా వాళ్ళ మోకాళ్ళు ఫ్రేమ్ అయింటాయి. ఓకే. సో న్యాచురల్గానే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒబీజ్ ఉంటారు. సో అదేవిధంగా మోకాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందరికీ అరగవు, కొంతమంది అరవచ్చు. అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో అరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ తప్పకుండా 100% అందరు ఒబీజ్ ఉన్న వాళ్ళలో మోకాళ్ళు అరుగుతాయంటే తప్పది. ఎందుకంటే మనం చూడండి, కొంతమంది 120 కేజీలు 110 కేజీలు ఉన్న వాళ్ళకి వేరే నొప్పులు ఏమైనా రావచ్చు, మోకాళ్ళు ఫస్ట్ క్లాస్ ఉంటుంది. సో దానికి కారణం చెప్పలేము అనమాట. అలాగే సన్నగున్న వాళ్ళందరిలో కూడా మోకాళ్ళు అరగని ఉండదు. సన్నగున్న వాళ్ళు చాలా మందికి 40-45 మోకాళ్ళు అరిగిపోయింటాయి. కానీ సడన్గా ఒబేజ్ అయ్యారనుకో, మీరు ఇప్పుడు మరి 20-25 ఇయర్స్ వరకు బాగానే ఉన్నారు, అక్కడి నుంచి టక పెరుగుతూ వచ్చారంటే అప్పుడు మీ మోకాలు అరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వెయిట్ ఎక్కువగా పడడం వల్లే మోకాళ్ళు షేప్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్తారు కదా. సో అవుతుంది, ఎందుకంటే వెయిట్ ఎక్కువ పడుతూ ఉంటే నీ జాయింట్ మీద ప్రెషర్ పడుతుంది. నీ జాయింట్ మీద ప్రెషర్ పడితే నీ జాయింట్లో స్ట్రక్చర్స్ అరుగుతాయి. ముఖ్యంగా కార్టిలేజ్ జరిగినప్పుడు బోన్ రాసుకొని పెయిన్ రావచ్చు. అదేవిధంగా ఈ వెయిట్ ఏదైతే నీ జాయింట్ మీదకి వెళ్తుందో అది బోన్స్ మీదకి వెళ్తుంది, టిబియా అని కింద బోన్, ఆ బోన్ కూడా బెండ్ అవ్వచ్చు. ఇవన్నీ మెకానికల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో తప్పకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాల్సింది అంటే ఒబేసిటీని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే ఒక 10 సంవత్సరాల ముందే లేదా 5 సంవత్సరాల ముందే అరిగిపోయే అవకాశం ఉంది. 100% అరుగుతుంది అని చెప్పలేము. సో ఒబేసిటీ అన్నది ఒక ఫ్యాక్టర్, ఏది మోకాళ్ళు అరిగిపోవడానికి అని చెప్పుకోవచ్చు, అంతేగాని తప్పకుండా అరుగుతుందని కాదు. కాకపోతే ఇంకొకటి నేను చెప్పినట్టు సడన్గా మధ్యలో ఒబేసిటీ వస్తుంది చూడండి, పెళ్ళి అయిపోయాక ఒబేసిటీ లేడీస్లో రావచ్చు, లేదా పిల్లల్లో కూడాను 20-25 ఇయర్స్ తర్వాత సడన్గా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఒబేసిటీ వస్తే వాళ్ళలో ఫాస్ట్గా అరిగిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది స్టెరాయిడ్స్ వాడుతుంటారు బ్రాంకిల్ ఆస్తమాకి, వాళ్ళు లావ్ అయిపోతారు. లావ్ అయిపోయినప్పుడు ఆ ఏజ్లో సడన్గా లావ్ అవడం వల్ల మోకాళ్ళు అరిగిపోవచ్చు. అదే పుట్టుకతో లావుగా ఉన్న వాళ్ళలో అరగొచ్చు, అరుగుదల అంత విరివిగా వీళ్ళలాగా ఉండదు అన్నమాట. సో తప్పకుండా కార్టిలేజ్ అరిగిపోవడం అన్నది ఒబేసిటీ పీపుల్లో ఉంటుంది, బట్ అందరిలో ఉండదు. బట్ జాగ్రత్తగా ఉండాలి, ఒబేసిటీ తగ్గించుకోవాలి. సో కార్టిలేజ్ అరిగిపోవటం అనేది ఎంతవరకు అరిగితే తిరిగి రీజనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? పూర్తిగా అరిగిపోయినా కూడా రీజనరేట్ చేసుకోవచ్చా? సో మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవ్వటం మెడిసిన్స్తో కానీ ఫుడ్తో కానీ అసలు సాధ్యం కాదు అని. సో ఇప్పుడు పీఆర్పీతో అయితే ఏ రకంగా పూర్తిగా అరిగిపోయినా కూడా ఏ రకంగా రీజనరేట్ చేసుకోవచ్చు? చాలామంది మన ఆర్థో ఫ్రెండ్స్ చాలామంది, కొంతమంది కార్టిలేజ్ పెరగదు అని సోషల్ మీడియాలో చాలాసార్లు చెప్తున్నారు. 100% రాంగ్. అది కార్టిలేజ్ పెంచే క్వాలిటీ మన బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి దాన్ని గ్రోత్ ఫ్యాక్టర్ అన్నారు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్ అన్నది రాంగ్ కాదు కదా. గ్రోత్ ఫ్యాక్టర్ని ఆ సెల్స్ని ఎందుకు అన్నారు? ఎందుకంటే అవి గ్రో చేస్తాయి. ఆ సెల్స్ని ఎక్కడ వేస్తే అక్కడ గ్రో చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్సే ప్లేట్లెట్స్ మీద ఉంటాయి అన్నమాట. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ పద్ధతిలో కానీ కార్టిలేజ్ అరిగిపోయిన చోట వేస్తే తప్పకుండా గ్రోత్ అనేది ఉంటుంది. ఎంత ఉంటుందని చెప్పలేం కానీ తప్పకుండా గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్కి ఆ పేరు ఇవ్వడానికి గల కారణమే అవి గ్రోత్ని క్రాస్ చేస్తాను. దీనికి సరే ఆయన గ్రోత్ ఉండదు అని అనడము, నేను ఉంటుంది అనడానికి అంత వాల్యూ ఉండదు. వాల్యూ అనేది రీసెర్చ్లో ఉంటుంది. సో ఇది చూసారా, ఇది చాలా తక్కువ రీసెర్చ్ పేపర్స్ ఇవి. నా దగ్గర కొన్ని వేల పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్లో, ఆ స్టడీస్లో, ఆ ఎక్స్పెరిమెంట్స్లో తప్పకుండా గ్రోత్ ఫ్యాక్టర్స్ అరిగిపోయిన కార్టిలేజ్ మీద వేస్తే
గ్రోత్ ఉంటుంది అని ప్రూవ్ చేసిన పేపర్స్ మర్చిపోక నేను ఒక 150-200 పెట్టాను. దగ్గర 15,000 పేపర్లు ఉన్నాయి. ఇవి గ్రోత్ ఫ్యాక్టర్స్, బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ కార్టిలేజ్ని గ్రో చేస్తాయి. దీన్ని ఎవరు డినై చేయడానికి లేదు. ఊరికే అట్లా మాట్లాడడం కూడా మంచిది కాదు. తప్పకుండా గ్రో చేస్తాయి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంత తగ్గిపోయినా కూడా చేయొచ్చు. ఇప్పుడు కార్టిలేజ్ గ్రోత్, కార్టిలేజ్ అరిగిపోవడం అంతా కూడాను కార్టిలేజ్ థిక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక పేషెంట్కి గుజ్జు అరిగిపోవడం వల్ల నొప్పి వచ్చింది అంటే జనరల్గా ఆ గ్రోత్ ఎంత ఉంది, ఆ థిక్నెస్ ఎంత ఉంది, ఆ కార్టిలేజ్ థిక్నెస్ ఉంటుంది. మామూలుగా ఒక హెల్తీ పర్సన్ కి ఆ కార్టిలేజ్ థిక్నెస్ ఎంత mm లో వయస్సు ప్రకారం ఉంటుంది. 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. జనరల్గా మోకాలు నొప్పి వచ్చేది 50 to 60. 50 to 60 ఇయర్స్ మధ్యలో ఒక మనిషికి మోకాలు నొప్పి లేదంటే కార్టిలేజ్ థిక్నెస్, రెండు ఎముకల మధ్యలో కార్టిలేజ్ థిక్నెస్ 2 millimeters ఉంటుంది. 2 to 2.5 లేదు 1.8 to 2 mm ఉన్నా కూడాను మీకు నొప్పి ఉండదు. సో దాన్ని ఒక మార్క తీసుకొని మనము ఈ స్కాన్స్ చేసినప్పుడు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ కార్టిలేజ్ ఎంత ఉంది, ఆయన ఏజ్కి ఎంత ఉండాలి, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తాం అన్నమాట. ఇప్పుడు 2 mm ఉండాలి. 55 years ఒక వ్యక్తి వచ్చాడు మీ దగ్గరికి, సివియర్ పెయిన్తో ఉన్నారు. అక్కడ కార్టిలేజ్ మోస్ట్లీ కార్టిలేజ్ వల్లనే ఆయనకి నొప్పి వస్తే 0.6, 0.5, 0.7 అలా ఉంటుంది. ఓకే. సో అది కార్టిలేజ్ అక్కడ డ్యామేజ్ అవ్వడం వల్ల, అదే పార్ట్లో అవ్వడం వల్ల అక్కడి నుంచే నొప్పి వస్తుంది. కాబట్టి దాన్ని కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పి అని చెప్తాం. దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. మీరు పిఆర్పి చేసిన తర్వాత దాన్ని ఎంత mm వరకు ఇంక్రీజ్ చేయగలుగుతారు మాక్సిమం? సో ఇప్పుడు అక్కడ మార్క్ ఏంటి, ఇక్కడ ఈ పక్క లోపల భాగంలో 2 mm ఉండాలా, అది 0.5కో 0.6కో వచ్చింది. ఇప్పుడు మన టార్గెట్ అంతా అదే అనమాట. ఓకే. సో ఆ పార్ట్ని ఆయన యొక్క ఓన్ బ్లడ్లోని, ఓన్ ప్లాస్మాలోని, ప్లేట్లెట్స్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి అక్కడ కరెక్ట్గా వదలడం వల్ల అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత పెరిగింది, నొప్పి ఎంత తగ్గింది, మేము చెప్పిన యాక్టివిటీస్ కరెక్ట్గా చేస్తున్నారు లేదా అన్నది ఆ గ్రోత్తో పాటు చూస్తూ ఉంటాం అన్నమాట. బాగా పెరిగింది, ప్లస్ ఆయన యాక్టివిటీస్ కరెక్ట్గా చేస్తున్నారు, నొప్పి కూడా బాగా తగ్గుతుంది. అంటే పెరగడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిపెండింగ్ ఆన్ పిఆర్పి, మనం చేసిన పిఆర్పి ప్లస్ ఆల్సో ఇవి ఎక్సర్సైజెస్, ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ యాక్టివిటీస్. ఏం యాక్టివిటీ చెప్తే అదే చేయాలి. ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. ఇవన్నీ కలుపుకొని మంచి పద్ధతిలో మనం కానీ పిఆర్పి చేయగలిగితే, అది కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నిక్ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా అక్కడే రిలీజ్ చేయాలి, కరెక్ట్గా ఎక్స్ట్రాక్షన్ తీసుకోవాలి గ్రోత్ ఫ్యాక్టర్స్. మంచి గ్రోత్ ఉంటుంది, మంచి రికవరీ ఉంటుంది. సో ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్లు చాలా మంది చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. బయట చాలా క్లినిక్స్ ఉన్నాయి. సో వాళ్ళతో కంపేర్ చేసేటప్పుడు ఈపిఆన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది? ఈపిఆన్లో ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు దగ్గర 8 years అయింది స్టార్ట్ చేసి. సిస్టమ్ ఏంటంటే పేషెంట్ సెలెక్షన్, పేషెంట్ని కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి కరెక్ట్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని స్కానింగ్స్ ద్వారా తెలుసుకోవడం, దానికి ఒక 4 డాక్టర్లు కూర్చొని ప్రోటోకాలైజ్ చేయడం, ప్రోటోకాల్ చేసిన తర్వాత పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. పేషెంట్ని సెలెక్షన్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే, మేము చెప్పినట్టు మా కండిషన్స్ అన్నిటి కానీ మీరు పాటిస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం, లేదు మేము చేయలేమన్న పక్షంలో జనరల్గా చెయ్యం. సో ఇది చాలా ఇంపార్టెంట్. చేసిన తర్వాత కరెక్ట్గా చేసి కరెక్ట్గా ఫాలోఅప్ పెట్టుకోవాలి. పేషెంట్ మళ్ళీ ట్రీట్మెంట్స్ అయిపోయినాక దగ్గర ఈరోజు 2 months ట్రీట్మెంట్ ఉందనుకోండి, లేదు 1 month ట్రీట్మెంట్ చేసాం, తర్వాత 6 months ఫాలోఅప్లో పెట్టుకుంటాం. ఓకే. ఎవ్రీ మంత్ రావాలి, ఎవ్రీ మంత్ స్కాన్స్ చేస్తాం, ఎవ్రీ మంత్ తను సరిగ్గా పనిచేస్తున్నాడా లేదా, సరిగ్గా మనం చెప్పినవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నాడు లేదా అన్ని కనుక్కొని 6 monthsకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ లేకుండా ఏదో బ్లడ్ కొంచెం తీసుకొని దాన్ని మిషన్లో వేసి లాగి బ్లైండ్గా ఎక్కడో దగ్గర కొట్టి మ్యాజిక్ లాగా గుజ్జు పెరుగుతుందంటే అది 100% రాంగ్. సో ఇంత సిస్టమ్ ఉండాలా, ఇంత కేర్ ఉండాలి పేషెంట్ అంటే. రెగ్యులర్గా ఫోన్స్ చేయడం, వాళ్ళు ఇబ్బందులతో ఫోన్ చేసి వాళ్ళకి ఆన్సర్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సక్సెస్ రేట్ మిగతా వాళ్ళతో కంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలాంటి కండిషన్స్లో పిఆర్పి కూడా పని చేయదు? సో మీరు చేసిన దాంట్లో ఏదైనా ఫెయిల్యూర్ కూడా ఉందా? ఫెయిల్యూర్స్ ఉంటాయమ్మా. 10 to 15% ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్ అంటే ఏం లేదు,
దీంట్లో ఫెయిల్యూర్ ఏంటంటే మనం అనుకున్న రిజల్ట్ రాకపోవడం, మనం పేషెంట్ని హ్యాపీ చేయలేకపోవడమే ఫెయిల్యూర్. పేషెంట్ వస్తారు, సార్ నొప్పి నాకు చాలా ఉందని, అంత అయినాక సార్ అనుకున్నంత రాలేదు సార్, ఉంది కానీ తగ్గలేదు సార్, 100%ని మనం హ్యాపీ చేయలేం. సో అప్పుడు మళ్ళీ మేము తప్పకుండా దాన్ని పరిశోధిస్తాం, ఎందుకు జరగట్లేదు, పేషెంట్ ఫాల్ట్ ఉందా, మన ఫాల్ట్ ఉందా, మనమేమైనా టెక్నిక్స్ మార్చుకోవాలా, మనమేమన్నా వేరే విధంగా చేయాలా, కొత్త కొత్త అప్డేట్స్ ఏమున్నాయి, కొత్త ట్రీట్మెంట్స్ మారాయా ఏమన్నా. సో ఇవన్నీ కూడా చేసుకొని ఆ ఫెయిల్యూర్ని కూడా, ఇప్పుడు ఏంటంటే నేను అన్నాను 100లో 10-15 మంది సరిగ్గా పెయిన్ తగ్గదు, వాళ్ళని ఫ్రీగానే ట్రీట్ చేస్తాం, వాళ్ళకి తప్పకుండా మళ్ళీ మంచిగా అయ్యే వరకు కూడా మాతో ఉంచుకుంటాం. దట్స్ గ్రేట్. అది తప్పకుండా చేస్తాం. ఇప్పుడు వచ్చిన మా పేషెంట్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి అంతకు తగ్గదనుకో, ఎప్పుడు కూడా వాళ్ళకి ఛార్జ్ చేయం, ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే మనం నమ్మకంతో వచ్చారు, కొత్త ట్రీట్మెంట్ మంచి సక్సెస్ వచ్చింది. అప్పుడు నెక్స్ట్ ఎప్పటి వరకు అయితే వీలైతే అప్పటి వరకు కూడాను ఆ పేషెంట్ మనతోనే ఉంచుకుంటాం. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమన్నా పేషెంట్ మనతో చెప్పినప్పుడు, సరే అయితే ఈ ఆప్షన్ కూడా వెళ్ళొచ్చు అని అడ్వైజ్ ఇచ్చి మ్యూచువల్ కన్సెంట్ వాళ్ళని వేరే ట్రీట్మెంట్ పంపిస్తుంది. బట్ ఎప్పుడైతే పేషెంట్ని మనము తీసుకున్నప్పుడు తప్పకుండా ఎన్నిసార్లు అయినా కానీ ఆయన కరెక్ట్గా కానీ మనం చెప్పినట్టు పాటిస్తూ ఉంటే మనతోనే ఉంటాడు పేషెంట్. సో పిఆర్పి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా మెడికేషన్ ఫాలో అవ్వాల్సిన నెసిటీ ఏమైనా ఉంటుందా? చిన్న చిన్న మెడికేషన్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు, 2-3 ట్యాబ్లెట్స్ ఓన్లీ ఆ కార్టిలేజ్ గ్రో అయిందని స్ట్రెంగ్తనింగ్ కోసము, ప్లస్ ఆల్సో కొంచెం ఈ నర్వ్ పెయిన్ ఉంటుంది, కొంచెం ఆ నర్వ్ పెయిన్ తగ్గడం కోసం వైటమిన్ లాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఆయిల్స్ కూడా రాసిస్తాం. ఇప్పుడు నేను ఒక్క పార్ట్లో అంతా తగ్గి ఉంటుంది, ఒక పార్ట్ పెయిన్ తగ్గదు, అక్కడ కొన్ని ఆయింట్మెంట్స్ కానీ ఆయిల్స్ కానీ పెడతాము. సో అవి ఉంటాయి, సింపుల్ ట్రీట్మెంట్స్, అంటే సింపుల్, ఆ మెడికేషన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పిఆర్పి తోటి ఎంత గుడ్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఏ రకంగా కార్టిలేజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు అన్న విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.